రెండోసారి అధికారం చేజిక్కించుకోవాలని వైసీపీ అధికార పార్టీని గద్దె దించాలని కూటమి పార్టీలు పోటాపోటీగా ఎన్నికల ప్రచారాలు చేస్తున్నాయి. ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటూ ఓటర్లను తమ వైపు తిప్పుకునే పనిలో పడ్డారు. నిన్నటితో 4వ విడత సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. నేటి నుంచి అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన కొనసాగుతోంది. అధికార వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ అయింది. రేపు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మేనిఫెస్టో విడుదల చేస్తారని వైసీపీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేనిఫెస్టోలో ఇప్పుడున్న సంక్షేమ పథకాలతో పాటు మరికొన్ని హామీలు, ప్రజాకర్షక పథకాలను పొందుపరుస్తారని సమాచారం. వైసీపీ రెండోసారి అధికారంలోకి వస్తే ఎలాంటి అంశాలను ప్రాధాన్యస్తుందో కూడా ఈ మేనిఫెస్టోలోనే చెప్పనుంది అధిష్టానం. ముఖ్యంగా రైతులు, యువతకు పెద్దపీట వేసినట్లుగా సమాచారం. చివరి నిమిషంలో మేనిఫెస్టోలో మార్పులు, చేర్పులు జరిగినట్లు తెలుస్తోంది. చాలా వరకు సీఎం జగన్ స్వయంగా ఈసారి మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మేనిఫెస్టో రూపకల్పన పూర్తి కావడంతో తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే అంశాలపై జగన్ స్వయంగా ప్రజలకు వివరించనున్నారు. ఆచరణ సాధ్యమయ్యే అంశాలతోనే మేనిఫెస్టో ఉండేలా రూపొందించినట్లు తెలిసింది. మహిళలు, యువత, రైతులే టార్గెట్గా ప్రజల అవసరాలే ఎజెండాగా మేనిఫెస్టోను రూపొందించనున్నారు. ప్రస్తుతం ఉన్న పథకాలను కొనసాగిస్తూ దానికి సంబంధించిన నగదును పెంచి జగన్ జనం ముందు ఉంచుతారన్న ప్రచారం అయితే జోరుగా నడుస్తుంది.